ఓకే ఎవ్రీవన్, ఏంటంటే పిఎం కిసాన్ మనీ 2026 అకౌంట్లోకి 6,000. పిఎం కిసాన్ ఏర్పాట్లు పూర్తి, రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు అనమాట. అకౌంట్లోకి 6,000. పిఎం కిసాన్ ఏర్పాట్లు పూర్తి, రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ మనీ అకౌంట్లోకి 6,000 అని చెప్తున్నారు. దాని గురించి ఆల్రెడీ మనము ఇందాక నేను ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు ఇది అప్డేట్ వచ్చిందనమాట. సో దానికోసం ఈ వీడియో పెడుతున్నాను. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇది ఏంటి అంటే సంక్రాంతి 2026 వేళ దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించిందని చెప్పొచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడత డబ్బు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది జరిగిన తప్పులు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అర్హులైన రైతులకే డబ్బు జమ అయ్యేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ విడత ద్వారా 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు డబుల్ బొనాంజా దక్కనుంది. ఇక పిఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు జమ అవుతుంది అంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ డబ్బు జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారము ఫిబ్రవరి చివరి వారంలో రైతుల అకౌంట్లో డబ్బు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికింత డబ్బు జమ అవుతుంది? దేశవ్యాప్తంగా రైతులకు ఒక్కో రైతుకు 2,000 చొప్పున జమ. ఆంధ్రప్రదేశ్ రైతులకు పిఎం కిసాన్ 2,000, అన్నదాత సుఖీభవకు 4,000, అంటే మొత్తము 6,000 ఒకేసారి అకౌంట్లో జమ. తెలంగాణ రైతులకు కేవలం పిఎం కిసాన్ 2,000 మాత్రమే జమ అవుతుంది. దీంతో ఏపీ రైతులకు ఈ విడతలో భారీ లాభం కలగనుంది. బడ్జెట్ తర్వాత పెంపు ఎలా ఉంటుంది అంటే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అంటే ఆదివారం అయినా కానీ సీఎం అంటే సీతారామన్ చేస్తుందని చెప్పారు కదా. సో నిర్మలా సీతారామన్, సో దాని గురించి అన్నమాట. అది ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ రోజు ఆదివారం అయినా చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత మీ అకౌంట్ లోకి 6,000 రూపాయలు జమ అవుతాయి. పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని పెంచితే ఆ పెంపు ఏప్రిల్ 1 తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. అందువల్ల ఫిబ్రవరిలో జమయ్యే 22వ విడతలో పెంపు ఉండదు. దీనికి ఎవరు అనర్హులు అంటే నిజమైన అర్హులు మాత్రమే పిఎం కిసాన్ ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు 1 కోటి మందికి పైగా అనర్హుల పేర్లు తొలగించింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అందువల్ల ఏపీ, తెలంగాణలో కూడా అనేక మంది రైతుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. ఇక రైతులు తప్పనిసరిగా చెక్ చేయాల్సింది ఏంటి అంటే తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోవాలి. అంటే క్లియర్ చెక్ చేసుకోవాలి. మీరు భూమి వివరాలు సరిగ్గా అప్డేట్ అయ్యాయో లేదో చూసుకోండి. పేరు తొలగించబడితే వెంటనే వివరాలు అప్డేట్ చేయాలి. కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి అధికారిక వెబ్సైట్ ఉంది కదా, ఇది pmkisan.gov.in కు కూడా వెళ్ళాలి. ఇక న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది తెలియని వాళ్ళ కోసం మనం ఈ సేవకు వెళ్తే వాళ్ళంతా క్లియర్గా మనకు చేసి పెడతారు. వాళ్ళకు ఒక 100 రూపాయలు పే చేస్తే చాలు. దరఖాస్తును సుమారు ఒక వారం లోపు పరిశీలిస్తారు. అర్హులైతే 22వ విడత డబ్బు కూడా జమ అవుతుంది. ఇక భూమి వివరాలు మారితే ఏం చేయాలి? రైతులు తమ భూములకు సంబంధించి అమ్మకం, వారసత్వ మార్పు, విస్తీర్ణ మార్పు వంటివి జరిగితే తప్పనిసరిగా పిఎం కిసాన్ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేయకపోతే అంటే అందులో పెట్టకపోతే అంటే మీరు కొంచెం ప్లేస్ ఎక్కువ కొనుక్కున్నారు, లేదంటే మీ ప్లేస్ లో ఎవరికైనా కొంత ప్లేస్ అమ్మేశారు, అప్పుడు అది వెంటనే మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి. లేదు అంటే అక్కడ వాళ్ళు చూసుకున్నప్పుడు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని అనుకుంటారు. అప్డేట్ చేయకపోతే ప్రభుత్వం డబ్బును రికవరీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది నుంచి ఇలా డబ్బు వెనక్కి తీసుకుంది. అవసరమైన అప్డేట్ ఆప్షన్లు ఏంటి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్ లో ఈ సౌకర్యాలు ఉంటాయి. ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, అప్డేట్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ మొబైల్ నెంబర్,
ఈ కేవైసీ ఆప్షన్ అన్నమాట. ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లో చేయించుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ సేవకు వెళ్తే ఇవన్నీ క్లియర్‌గా వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళకొక రూ. 100 ఇస్తే సరిపోతుంది. అనర్హులు డబ్బు ఎలా వెనక్కి ఇవ్వాల్సింది ఉంటుంది అనంటే, వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రీఫండ్ ఆప్షన్ ద్వారా స్వయంగా డబ్బును వెనక్కి ఇవ్వచ్చు. ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవన్నమాట. ఇక తెలిసి అక్రమంగా డబ్బు తీసుకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఇక ఈ కేవైసీ తప్పనిసరి. ఏంటి అంటే 21 విడతలో చాలా మందికి ఈ కేవైసీ పూర్తి కాకపోవడం, డబ్బు రాలేదు అని అనుకోవడం, 22 విడత నుంచి మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. రైతులు తప్పనిసరిగా చేయాల్సినవి ఏంటంటే ఈ కేవైసీ మరియు సరైన బ్యాంకు వివరాలు, భూమి రికార్డులు, యూనిక్ ఫార్మర్ ఐడీ అన్నమాట. ఈ ఐడీ అయితే ఒకటి ఇస్తారు ఇలా చేసినప్పుడు. మీరు అదొకటి చూసుకోండి. వారసులకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఏంటి అంటే, ఎవరైతే ఫార్మర్ ఈ అప్లికేషన్ పెట్టుకొని దీనిలో సబ్మిట్ చేసిన తర్వాత సడెన్‌గా అతను చనిపోతే కనుక అదంతా వాళ్ళ వారసులు అంటే వాళ్ళ పిల్లలకు వస్తుంది. వారి వారసుల పీఎం కిసాన్ మనీ పొందవచ్చు. వెబ్‌సైట్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోండి. అంటే మీది వెంట ఈ ఇన్సిడెంట్ జరిగినాక వెంటనే మీరు అప్డేట్ చేసుకోవాలి. రైతులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే, రైతులు ఫిబ్రవరి 2వ వారం వరకు తరచుగా స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇది జనవరి నడుస్తుంది. ఫిబ్రవరి 1 రోజు నిర్మలా సీతారామన్ విడుదల చేస్తుంది. దాని తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక పేరు తొలగిస్తే వెంటనే అప్డేట్ చేయించుకోవాలి మీరు. అలా చేస్తే 22వ విడత డబ్బు ఖచ్చితంగా అకౌంట్‌లోకి జమ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది ఇంపార్టెంట్ అయిన విషయము. ముఖ్యమైనది ఏంటి అంటే, పీఎం కిసాన్ 22వ విడత ద్వారా కోట్లాది రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ముఖ్యంగా ఏపీ రైతులకు మాత్రం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అంటే మన తెలంగాణ వాళ్ళకి లేదు అని కాదు. ఇది ఏంటి అంటే 6,000 ఒకేసారి జమ కావడం పెద్ద ఊరటగా మారనుంది. అంతే కదా! సో, ఇది ఇంకొకటి ఏంటంటే పీఎం కిసాన్ 22వ విడత డబ్బు ఎప్పుడు జమ అవుతుంది అని మళ్ళీ అడుగుతున్నారు కదా! దీనికి కేంద్ర ప్రభుత్వం సమాచారం ప్రకారము ఫిబ్రవరి చివరి వారంలో 22వ విడత పీఎం కిసాన్ డబ్బు రైతుల అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ విడతలో రైతులకు ఎంత డబ్బొస్తుంది అంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు 2,000, ఆంధ్రప్రదేశ్ రైతులకు 6,000, తెలంగాణ రైతులకు మాత్రం 2,000 మాత్రమే వస్తుంది. ఇక పీఎం కిసాన్ 22వ విడతకు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలా లేదా అనేది అడుగుతున్నారు కదా! సో, దాని గురించి కేవైసీ పూర్తి చేసిన అర్హులైన రైతులకే 22వ విడత పీఎం కిసాన్ డబ్బు జమ అవుతుందన్నమాట. ఇలా ప్రతి ఒక్క క్వెషన్ ఉంది. సో, ఇవన్నీ ఒక్కసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. నేను ఇవన్నీ దాన్ని అప్డేట్ చేస్తానన్నమాట. ఇంకా ఇందులో ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను మీకు ఆన్సర్ చేస్తానన్నమాట. అఫ్‌కోర్స్ నాకు తెలియని విషయాలు ఉంటే కూడా నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఇది అన్నమాట ఈరోజు పీఎంకి సంబంధించిన యోజన. అకౌంట్‌లో జమ అవుతది. మీరు తప్పకుండా చేసుకోండి. ఇది ఈరోజు వీడియో.